తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు కదండి. కానీ కొంతమందికి ఆ తులసి మొక్క ఉన్నా కూడా తొందరగా నిద్రపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమందికి ఎందుకంటారు ఇలా జరుగుతుంది? ఎంత సంరక్షణ తీసుకున్నా, నీళ్లు పోసి అన్ని చేస్తున్నా కూడా అలా అవుతూ ఉంటుంది కొంతమందికి. అయితే అసలు తులసి చెట్టు ప్రతి ఒక్కరికి ఉండాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఒకటేంటంటే అమ్మా, తులసి చెట్టు ఒకటి, ఇంట్లో పెంచుకునేటువంటి కొన్ని అక్వేరియంస్ ఉంటాయి, చేపలు. ఇంట్లో ఏదైనా జీవిని పెంచుకునేటప్పుడు అవి ఏం చేస్తాయంటే, బయట గుమ్మడికాయ కట్టినప్పుడు ఇవి పర్టికులర్గా మనకి నెగటివ్ ఎనర్జీ మన మీదకి ఏదైనా వస్తుంది, యజమాని మీదకి కానీ ఇంటికి కానీ వస్తున్నప్పుడు ఇవి తీసుకుంటాయి యాక్చువల్గా. అందులో ప్రధానంగా తులసి. ఓకే. యమ బాధల నుంచి తగ్గించేది తులసి. అందుకే మన గుమ్మానికి ముందునే పెట్టుకుంటాము, తూర్పులోనే పెట్టుకుంటాము, దక్షిణంలో కూడా ఒక తులసిని పెడతారు. యమ బాధ రాకుండా చాలా మటుకు మనం సేవ్ చేస్తుంది. ఎక్కడైనా ఏదైనా ఇంట్లో తులసి కనుక నిద్రపోయింది అంటే రెండు కారణాలు. ఒకటి, ఆ ఇంట్లో ఉండేటువంటి శ్రీమూర్తి కానీ, లేకపోతే ఎవరైనా స్నానం చేసుకోకుండా ముట్టుకోవడం కానీ, లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు టచ్ చేయడం కానీ జరిగినప్పుడు ఆ తులసి నిద్రపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఏదో అనుకోకుండా టచ్ చేసాడు దాన్ని. చాలా సెన్సిటివ్, నెగటివ్ అని తొందరగా తీసేసుకొని అది ఎంటర్ అవ్వకుండా చేస్తుంది. సో ఇంట్లో ఒక్కొక్కసారి బయట చేరారు లేడీస్, చిన్నపిల్లలకి తెలియదు, 16-17 ఏళ్ళ అమ్మాయిలకి అంత పెద్ద తెలియదు, లేదా నార్మల్ ఏళ్ళు ముట్టేసుకున్నారు, అప్పుడు తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఇవి మెయిన్గా కారణాలు. అలాగే ఇంట్లో ఫిషెస్ ఒకసారి చచ్చిపోతుంటాయి చూడండి, అక్వేరియంలో ఉండే చేపలు తొందరగా ఇదైపోతూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే అవి కూడా ఇట్లా ఏదైనా నెగటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తీసుకుంటుంది. ఇందులో ప్రధానంగా పొంగనూరు గోవు అని ఉంటుంది, పొంగనూరు ఆవు, పొట్టిగా ఉంటాయి, అవి ఇంకా ఎక్కువ అమ్మ. అది ఏం చేస్తుందంటే ఆ ఇంటి యజమానికి ఏదైనా ఆపద వస్తుంది అన్నప్పుడు దానికి ముందే తెలుస్తుంది. దేవతలు ఉంటారు కదా, సకల దేవతలు గోవులు ఉంటారుగా, అది వెళ్ళి ఒక రకమైనటువంటి ఆకునో ఒక మూలికనో తింటుంది. అది తిన్నప్పుడు ఈ యజమానికి ఆ యొక్క ఇబ్బంది కలగకుండా ఆగుతుంది. అంత ఇది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన వాళ్ళు అందుకే తులసి ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో. కొంతమంది అయితే ఇళ్లలో కొన్ని అంటే స్టెబిలిటీ ఎక్కువగా లేదు అనుకున్నప్పుడు తాబేలు బొమ్మని ఈశాన్యంలో పెడతారు, నీళ్ళల్లో పెట్టి ఒక బొమ్మని. ఇంట్లో స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, స్థిరత్వం అనేటువంటిది వస్తుంది ఆ బొమ్మ వల్ల. ఇట్లా ఒక్కొక్క వస్తువుకి, అందులో ముఖ్యంగా జీవం కలిగినటువంటిది కదా మొక్క అనేటువంటి, తులసి మొక్క అనేటువంటిది తొందరగా కనెక్ట్ చేసుకుంటుంది అది. అందుకని వీళ్ళు కొంచెం ఇలాంటి సందర్భాలు ఏదో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం, సరైన సమయాల్లో కొంచెం వాటర్ వేస్తుండడం. అందుకే ఏం చేస్తారు, 2 తులసులు పెడతారు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, 2 పెట్టాలి. చాలా మందికి నేనేం చెప్తానంటే, అమ్మ 2-3 మొక్కలు పెట్టుకోండి అమ్మా, ఏదైనా ఒకటి, ఇదైనా వెంటనే ఇంకోటి తెచ్చి పెట్టుకోండి అంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో జరిగేటువంటి తప్పిదాలు ఏమవుతాయంటే, అది ముందుగా ఒక ఇండికేషన్ ఇస్తుంది, సంథింగ్ ఈజ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ ఆన్, మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక ఇండికేషన్. ఎప్పుడైనా నిద్రపోయింది తులసి అన్నప్పుడు, అప్పుడు వెంటనే మీకు 2-3 మొక్కలు ఉన్నాయనుకున్న తులసివి, ఒకటి నిద్రపోయినా ఇంకోటి ఉంటుంది, కాబట్టి మీకు రక్షణ ఉంటుంది. చాలా మంది ఇళ్లలో జరిగినవి అపార్థాలు జరిగినప్పుడు, అనర్థాలు జరిగినప్పుడు నేను చూసింది ఏంటంటే, తులసి నిద్రపోతుంది, అయ్యో తెచ్చుకుందాం అనుకుంటారు, వాళ్ళ హడావిడిలో కూడా మర్చిపోతారు, బిజీలో. తర్వాత ఒక పెద్ద ఇబ్బంది జరిగినప్పుడు, అయ్యో అప్పుడు తులసి మొక్క ముందే మనకి ఇండికేషన్ అయింది, మనం మార్చలేదు. అందుకని ఎన్ని పనులున్నా ఒకే తులసి మొక్క ఉంది, నిద్రపోయింది, ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి తెచ్చేసుకోండి. కడుపు నొప్పి వచ్చింది, సరే నెక్స్ట్ వీక్ ట్యాబ్లెట్ వేసుకుందాం అని అనుకోగా వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటాం, వెళ్ళి వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి తీసుకుంటాడు. అది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. తులసి నిద్రపోయినప్పుడు మార్చవలసిందే. అలా వెంటనే మార్చినప్పుడు మీరు తిథులు నక్షత్రాలు చూడక్కర్లే. ఎప్పుడో కొత్తగా తెస్తున్నారు, రోహిణి నక్షత్రం రోజు, సోమవారాలు మంచి రోజులు, తిథులు మంచి తిథుల్లో పెడితే ఇంకా మంచిది. అంటే తులసిని తెచ్చుకునేటప్పుడు కూడా మంచిదా, దానికి కూడా ప్రభావం ఉంటుంది. రోహిణి నక్షత్రం కానివ్వండి, అదేవిధంగా అంటే చంద్రుడు ఉన్నప్పుడు, పాపగ్రహాలతో చంద్రుడు ఉన్నప్పుడు తులసి మొక్క పెట్టకూడదు ఇంట్లో. ఓకే. అలాగే చాలామంది ఇంకొక పెద్ద మిస్టేక్ ఏం చేస్తారంటే, తులసి మొక్క మొదళ్ళ దగ్గర దీపం పెట్టేస్తారు. మొదలకి ఆ దీపం సెగ తగిలి అది నిద్రించడానికి కారణం అది కూడా ఒకటి అవుతుంది. చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అసలు. అరే ఇట్లా ఎలా పెడుతున్నారు, వాళ్ళు భక్తితో పెట్టేస్తారు కానీ అక్కడ భక్తి కరెక్టే, కానీ ఆ మొదళ్ళు కాలిపోతున్నాయే,
అది చూడాలి కదా, ఉమ్. కొంచెం దూరంగా పెట్టండి. ఎందుకంటే ఒక్క తులసి మొక్కకి ప్రదక్షిణం చేయడం ఎంతో గొప్ప యోగాన్ని ఇస్తుందని చెప్తుంది శాస్త్రం. మీకు ఎందుకంటే సైంటిఫిక్గా కూడా చూడండి, తులసి తింటారు హెల్త్కి. 2 తులసాకులు కనుక మీరు రోజు, అంటే ఇంట్లో పూజించుకునే తులసాకు కాదు, బయట నుంచి తెచ్చుకొని రోజుకి 2 తులసాకులు తింటే పాము కరిసినా ఏం కాదు తెలుసా మీకు. ఓకే. చాలా ఔషధ గుణాలు ఉంటాయి అందులో, 2 తులసాకులు. అందుకే చూడండి, మనిషి ఎవరైనా మరణించాము కొంచెం తులసి నోట్లో పెట్టి వాటర్, ఎందుకు అంటే దానికి ఎంత కొన ప్రాణం ఉన్నా మళ్ళీ జీవం తెప్పే శక్తి ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం చనిపోయాడు అనుకుంటాం కానీ పంచప్రాణాలు అంటారు. ఎక్కడో చిన్న ప్రాణం మిగిలింది అనుకోండి, ఈ నీరు వెళ్ళింది లోపలికి, దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చే శక్తి ఉంటుంది. అందుకని ఇంకొక ఆఖరి ప్రయత్నంగా చేద్దామని చెప్పి వేస్తారు, తులసి నీళ్ళు పోయండి అంటుంటారు. అది కారణం మెయిన్. ఇంత ఉంటుంది అనమాట తులసి. మన వాళ్ళు మామూలు కాదు అసలు, చాలా రీసెర్చ్ చేసి అన్ని చెప్పారు. సో ఇవి పాటించాలి ఖచ్చితంగా తులసి గురించి. అండ్ అలాగే ఆ నియమాలు మాత్రం ప్రతిసారి మనం పాటిస్తూనే ఉంటారు. కానీ మీరు అన్నారు కాస్త ఎవరన్నా మందు తీసుకుని వచ్చినా కూడా అంత సెన్సిటివ్ గా ఉంటుందమ్మా. ఎందుకు మీరు బయట చేరిన స్త్రీ కనుక ముట్టుకుంటే మీరు ఆ వారంలో చూడొచ్చు దాని ఎఫెక్ట్. సో వీటి నుంచి మనం కాస్త అలాంటి టైంలో దూరంగా ఉండడం మంచిది, దూరంగా ఉంటే మంచిది. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు తులసమ్మ గురించి, అలాగే ఎలాంటి నియమాలు మనం పాటించాలన్న విషయంలో. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.